నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మనం రోజు దీపారాధన చేస్తూ ఉంటాం కదా, అసలు దీపారాధన చేసేటప్పుడు మనం చేసే తప్పులేంటి, అసలు ఎలా దీపారాధన చేయాలి? దీపారాధన అంటే దీపాన్ని ఆరాధించడం. దీపము అంటే జ్యోతి స్వరూపము, పరంజ్యోతి. మరి ఆ దీపాన్ని బ్రహ్మముహూర్త కాలంలో లేచి వెలిగించడం చాలా మంచి ఫలితాన్ని, ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మరి అందరూ లేయగలుగుతారా బ్రహ్మముహూర్త కాలంలో? బ్రహ్మముహూర్త కాలం అంటే మీకు తెలుసా ఎంత టైము? ముహూర్తము అంటే 48 నిమిషాలు మాత్రమే. ఏదైనా ముహూర్తం అనుకున్నా 48 మినిట్సే ఉంటుంది. సూర్యోదయం 6 గంటలకు అనుకుంటే 3 గంటల 36 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది బ్రహ్మముహూర్త కాలం. 3 గంటల 36 నిమిషాల నుంచి 4 గంటల 24 నిమిషాల వరకు మాత్రమే. తర్వాత వచ్చేది బ్రహ్మముహూర్త కాలం కాదు. ఈ బ్రహ్మముహూర్త కాలంలో అంటే సూర్యోదయం 6 గంటల 5 నిమిషాలకు అయిందనుకోండి, 3:36 నుంచి 3:39 ఆడ 5 నిమిషాలు పెంచుకోవాలి. సూర్యోదయం 5:55కి అయిందనుకోండి, 3:36 కదా, 3:31. అంటే ఇక్కడ సూర్యోదయ కాలం ఎన్ని నిమిషాలు పెరిగితే ఆడ అన్ని నిమిషాలు ఇలా పెంచాలి, ఈడ తగ్గితే దాన్ని అట్లా పెంచుకోవాలి. 48 మినిట్స్ మాత్రమే బ్రహ్మముహూర్త కాలం. ఈ బ్రహ్మముహూర్త కాలం అంటే ఏమంటే సృష్టికర్త కళ్ళు తెరిచి చూస్తాడని ఒక మాట చెప్తారు. ఆయన తెరిచి సృష్టిని చూసినప్పుడు ఎవరెవరైతే దీపాన్ని వెలిగించే ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో, ఎవరెవరు సాధన చేస్తూ ఉంటారో, ఎవరెవరు సూర్య నమస్కారాలు ఆర్గ్యమిస్తూ ఉంటారో, ఎవరెవరు వాళ్ళ యొక్క జీవితానికి ఉద్ధరించుకోవడానికి చదువును కూడా చదవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ఏదైనా యోగా చేయొచ్చు, ఏం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పరబ్రహ్మ యొక్క దృష్టి వాళ్ళపైన పడుతుంది అని చెప్తారు. దీనివల్ల ఎప్పుడైతే ఆ టైంలో లేచి వీళ్ళు సాధన చేస్తారో వాళ్ళని వారు ఉద్ధరించుకోవడానికి ఏదైనా సరే వాళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి దైవశక్తి ప్రాప్తిస్తుంది. అందుకు బ్రహ్మ ముహూర్త కాలము. బ్రహ్మ అంటే సృష్టికర్త కదా, ఆ సమయాన్ని ఉపయోగించుకోండి అని. మరి ఆ సమయానికి లేచి ఇప్పుడు పడుకునేదే 12కి, మరి 3:30కి ఎలా లేస్తారు? స్నానం చేసేసి బట్టలు మార్చుకునేసి ఇల్లంతా ఊడ్చుకుని చేయగలంటే కష్టం కదా. కాబట్టి దైనందిన జీవితంలో 9 గంటలకు 6 గంటలు అవుతుంది ఇప్పుడు. కాబట్టి అప్పుడు ఉత్తమోత్తమైన ఫలితం కావాలంటే బ్రహ్మముహూర్త కాలము. ప్రాచీన కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి హరీబరీ లైఫ్ అనేది ఒకప్పుడు లేదు, ఇంత యాంత్రికమైన జీవితం ఒకప్పుడు లేదు. బ్రహ్మముహూర్త కాలంలో మొట్టమొదటి మేలుకున్నటువంటి పక్షి కోడి. అందుకే అది పరబ్రహ్మ స్వరూపం. అవును, కోడి కూయగానే ఎవరు విసుక్కోరు. అది ఎంత డిస్టర్బ్ చేసినా కానీ కోళ్ళన్నీ ఊళ్ళో అరుస్తూనే ఉంటాయి. తొలికోడి మలికోడి మూడోసారి కూస్తుంది, మళ్ళీ కుయ్యదు. తొలికోడి కోసగానే లేస్తాను, కోడి కూత జామునని లేస్తే నిద్రలేస్తే అంటే కోడి అనేది బ్రహ్మముహూర్త కాలానికి తనంతా తను మేలుకోగలుగుతుంది. అందుకే పరబ్రహ్మ స్వరూపమైన దాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆయన యొక్క పతాకం పైన కోడిపుంజ బొమ్మ ఉంటుంది. అందుకే దాన్ని తింటే అప్పులు పెరిగిపోతాయి. చికెన్ తింటే అప్పులు పెరుగుతాయి, కానీ దాన్ని తినకుండా ఉండలేరు, కలియుగ ప్రభావం. కాబట్టి ఈ బ్రహ్మముహూర్త కాలంలో లేచి దీపారాధన చేయడం చాలా మంచిది. మరి దీపారాధన ఇప్పుడు వస్తున్నటువంటి నూనెలు చాలా వరకు కల్తీ నూనెలు అయిపోయినాయి. ఒకప్పుడు పవిత్రంగా గానుగ నూనె ఉండేది, ఇప్పుడున్న నూనెల్లో పవిత్రత లేదు, సహజ సిద్ధమైన నూనెలు లేవు. తర్వాత దీపం పెట్టేటప్పుడు ముందు రోజు వెలిగించిన వత్తిని మళ్ళీ కంటిన్యూగా వెలిగించకూడదు. అదొక చనిపోయిన పురుగు లాంటిది. దాన్నే వత్తి నిలిపేసి మళ్ళీ నూనె పోసేసి దీపం పెట్టాలి కాబట్టి పెడుతున్న విధంగా పెడితే ప్రయోజనం లేదు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన అనేసి ఒక శ్లోకం ఉంది. అలా శ్లోకాలు ఏదైనా ఒకటి చదువుకుంటూ మనసులో పెట్టచ్చు. లేదంటే ఎటువంటి ఆలోచన శుభ్రంగా ఉంటూ ఎటువంటి ఆలోచన లేకుండా కూడా పెట్టచ్చు, నిశ్చలంగా పెట్టచ్చు. తర్వాత ఇక దీపం పెట్టేటప్పుడు పూజ రూమ్ ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఏమి లేదు పూజ రూమ్లో పోయి ఏముంటుందంటే మీరు తుడిస్తే వస్తుంది, డస్ట్ తెలుస్తుంది. తర్వాత దీపం పెట్టేటప్పుడు మనం ఎంత శుచి శుభ్రతను పాటిస్తామో అంత ఫలితం మనం తీసుకోవచ్చు. అంటే దీపము అంటే వెలుగు, జ్యోతి. ఇప్పుడు మేము జ్యోతిష్ శాస్త్రం అంటాము, అంటే దారి చూపించేది జ్యోతిష్ శాస్త్రము. ఒక టార్చ్ లైటు, ఒక ట్రాఫిక్ పోలీసు, ఒక మార్గదర్శకము. అదేవిధంగా ఇంట్లో కూడా మొట్టమొదటి చేయాలని క్రియ ఒక జ్యోతి వెలిగించడం ద్వారా ఆ రోజు జీవితాన్ని ప్రారంభించాలి. అదేవిధంగా సూర్యోదయానికి ముందే వెలిగించేటువంటి దీపం వల్ల అధిక ఫలితం ఉంటుంది. సూర్యోదయం అవుతున్నప్పుడు చేసేదాని వల్ల మధ్యమ ఫలం ఉంటుంది. సూర్యోదయం తర్వాత పెట్టే దీపం వల్ల అధమ ఫలితం ఉంటుంది. గురుగారు, ఒక సందేహం, అంటే డైలీ మనం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా తల స్నానం చేయాలా, లేదంటే నార్మల్ స్నానం చేసైనా చేయవచ్చా?
తలస్నానం చేయడము ఉత్తమోత్తమం. తలస్నానం చేయడం వల్ల మనకి సహస్రారం శుభ్రమవుతుంది. తలస్నానం చేయకపోవడం వల్ల చెమట పట్టు ఉంటుంది, అక్కడ మురికి చేరుతుంది, నవ్వగానే ఉంటుంది. నడినెత్తి మీద యాక్టివ్గా గీరుకోకూడదు, ఉచ్చిపైన గీరుకోకూడదు. అది ఒక విధమైనటువంటి నెగటివ్ యాక్టివిటీ. కాబట్టి మనము సహస్రారం, మన దేవుడి ముందు తల వంచుతాం కదా, మన సహస్రారం పైన ఆయన యొక్క ఆశీర్వాదం. పెద్దల ముందు కూడా తల వంచి నమస్కరించినప్పుడు మన వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మన సహస్రారం ద్వారా రిసీవ్ చేసుకుంటాం. మరి సహస్రారం శుభ్రం కాకుండా మనం దీపం పెట్టడం కరెక్ట్ కాదు. మరి సహజ సిద్ధమైనటువంటి నూనె, అది ఆవు నెయ్యి కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, లేదా 3 రకాల నూనె, 5 రకాల నూనె కూడా కొంతమంది రకరకాలుగా వేస్తున్నారు. వాటిల్లో శుభ్రమైనటువంటి తైలాన్ని మనం తీసుకోవడం శ్రేష్టం. కాబట్టి తలస్నానం చేసి పెట్టేటువంటి దీపం చాలా ఉత్తమమైనది. పూజ రూము ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అనే దానిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి దీపారాధనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎటువంటిదంటే, ఇంకా ఆ ఇంట్లో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు ప్రారంభమవుతాయి. కొంతమంది ఒక దీపం వెలిగించాలన్నా 2 వెలిగించాలన్నా అనుకుంటూ ఉంటారు. దీపాలు ఎంత ఎక్కువ వెలిగిస్తే అంత వెలుగులు వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో ఉంటాయి. అంటే దీపం పెట్టడానికి మనకు పెట్టుబడి ఏదో ఎక్కడ బ్యాంక్ లోన్ కావాల్సిన అవసరం లేదు. ఎన్ని దీపాలు పెట్టాలన్నా మీమాంసలో ఉంటారు. ఒక 11 దీపాలు పెడితే తప్పేముంది? 11 లాభ సంఖ్య కదా. దీనికి ఎన్ని ఎక్కువ పెట్టుకుని అంత మంచిదని చెప్పిన తర్వాత ఎన్నైనా పెట్టుకోవచ్చు. సరి సంఖ్య, బేస్ సంఖ్య ఇవంతా అవసరం లేదు. గురుగారు, దీపం పెట్టడానికంటే ముందు బెడ్ మీద కూర్చోకూడదు, అసలు వేటిని అంటకూడదు, డైరెక్ట్గా స్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వచ్చి దీపం పెట్టాలి అంటారు కదా. అంటే బెడ్ మీద కూర్చుంటే తప్ప అంటారా గురుగారు? బెడ్ అనేది భోగ వస్తువు. ఆ భోగ వస్తువుకి ఆధ్యాత్మికతను ఆపాదించకూడదు. తలస్నానం చేసుకున్న తర్వాత తడి బట్టలతో కూడా వెళ్ళి దీపం పెట్టకూడదు. అంటే తడి ఒంటితో వెళ్ళకూడదని అర్థం. చక్కగా శుభ్రం చేసుకుని పొడి బట్టలు కట్టుకుని పవిత్రంగా వెళ్ళి దీపాన్ని ధూపము దీపము నైవేద్యము చక్కగా మంచి అగరవత్తులు వెలిగించి దీపం పెట్టి మనకు తోచినటువంటిది పండు, ఫలము, తేనె, కలకండ, అటుకులు, బెల్లము, చెరుకు రసము లాంటివి పెట్టాలి. భగవంతునికి ఉడికించిన ఆహారం నైవేద్యంగా పెట్టకూడదు. భగవంతుడు తినగలిగేంత గొప్పగా మనం వండలేం. కొన్ని ఆలయాల్లో వాళ్ళు అందుకనే ఉంటారు, అక్కడ చేయగలుగుతారు ఆ పద్ధతులతో. కాబట్టి దీపాన్ని ఇలా పెట్టుకోవడము, ఇటువంటి విధానాలతో చేయడము ప్రతి ఒక్కరికి వారు ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, దీపారాధన ఎలా చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.